మహాభారత జాతిలో తెలుగుగడ్డపై జన్మించిన నేను మహాకవి బమ్మెర పోతన మహాత్య రచించినటువంటి శ్రీ మహాభాగవతమును అధ్యయనము చేయుటకై సంకల్పించుకున్నాను. నాకు శక్తినివ్వవలసిందిగా ఆ మహాకవిని ప్రార్థిస్తూ శ్రీ మహాగణపతిని శ్రీ మహాసరస్వతిని శివపార్వతులకు మ్రొక్కుతూ నేను ఈ మహాభారతమును అధ్యయనము చేస్తున్నాను. ఓం నమః శివాయ. మనం ఆల్రెడీ మహాభారతము రామాయణము ఆడియో రూపంలో పారాయణం చేస్తున్నాము. అయితే ఈ పోతన మహాభాగవతం అనేది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనము మహాభారతము రామాయణం చదువుతూ ఉంటే తర్వాత ఏమవుతుందో అని తెలుసుకోవాలన్న ఆతురత ఎక్కువ ఉంటుంది. అలా చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. అయితే ఈ పోతన మహాభారతం వచ్చాక ఏమవుతుందంటే, ఒక్కొక్క పద్యాన్ని మనం చదువుతుంటే ఏదో అమృతం తాగినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఆ పద్యాన్ని దాటి ముందుకు వెళ్ళాలనే మనసు ఒప్పదు. అంత చాలా రమ్యంగా అందంగా ఉంటుంది. ఈరోజు ప్రథమ స్కందంలో భాగంగా మనము శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేలిలోల విలసదృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకు మహానందంగా నాడింబకున్ అఖిలలోక రక్షకుడిని భక్తులను రక్షించడానికి వెనుకాడని వాడిని రాక్షసుల పొగరును నిలువరించగలవాడిని క్రీగంటి చూపుతో బ్రహ్మాండాలు సృష్టించేవాడిని మహాత్ములైన నందయశోదల నందనుడిని మోక్ష సంపదను ఆకాంక్షించి ఆ బాలగోపాలుని సదా స్మరిస్తూ ఉంటానని మన మహాకవి అంటున్నాడు. శ్రీ బమ్మెర పోతన మహాత్ముల వారు శ్రీ మహాభాగవత పురాణాన్ని తెనిగించడానికి పూనుకొని శిష్టులు పాటించే ఆచారాన్ని బట్టి విఘ్నములు తొలగి పుష్టిని పొందే నిమిత్తం మొట్టమొదట మంగళాన్ని ఆచరించదలిచారు. అది ఆశీర్వాదమైన నమస్కారమైన వస్తు నిర్దేశమైన కావచ్చునని శాస్త్ర ప్రమాణం కనుక ఈ పద్యంలో వస్తు నిర్దేశం చేశారు. గ్రంథ ప్రారంభంలో శ్రీకారం ఉండటం సర్వశుభప్రదము, కావ్యాది అందు మగనం శుభదాయకము. అందుకే శ్రీకారంతో కూడిన మగనంతో ప్రారంభించారు. వాలిన భక్తి మొక్కెద నవారిత తాండవ కేలికిన్ దయాశాలికి శూలికిన్ శిఖరిజ ముఖ పద్మమయూకమాలికిన్ బాల శశాంక మౌలికి కపాలికి మన్మత గర్వ పర్వతోన్మూలికి నారదాది మునుముఖ్య మనస్సరసీరుహాలికిన్ అడ్డు లేకుండా తాండవం సలిపేవానికి దయతో కూడిన వానికి శూలాన్ని ధరించిన వారికి పార్వతీదేవి ముఖపద్మాన్ని వికసింపజేసే కిరణములు గల సూర్యునికి శిరస్సునందు చంద్రరేఖను ధరించిన వానికి కపాలాన్ని ధరించిన వానికి మన్మథుని గర్వమును నాశనం చేసిన వానికి నారదాది మునుల మనస్సులనే పద్మములకు తుమ్మెద వంట వానికి పరమేశ్వరునికి భక్తితో మొక్కుతున్నాను. ఆతత సేవ చేసెద సమస్త చరాచర భూత సృష్టి విజ్ఞాతకు భారతీ హృదయ సౌఖ్య విధాతకు వేదరాశి నిర్ణేతకు దేవతా నికర నేతకు కల్మషజేతకున్ నతత్రాతకు దాతకున్ నిఖిల తాపసలోక శుభప్రదాతకున్ చరాచర ప్రపంచాన్నంతా సృష్టింప నేర్చిన వానిని భారతీదేవి యొక్క హృదయానికి సౌఖ్యమును చేకూర్చేవానిని వేదరాశిని నిర్ణయించిన వానిని దేవతా సమూహానికి నాయకుడైన వానిని భక్తుల పాపాలను పోగొట్టేవానిని తనకు నమస్కరించిన వారిని రక్షించేవానిని తాపస లోకానికి శుభములను ఇచ్చేవానిని బ్రహ్మదేవుని నేను భక్తితో సేవిస్తాను అని నిఖిల భువన ప్రధాన దేవతా వందనంబు చేసి ఈ విధంగా సకలలోక పాలకులైన ప్రధాన దేవతలందరికీ నమస్కారం చేస్తున్నాను. ఆదర మొప్ప మృక్కిరుడి నద్రిసుత హృదయానురాగ సంపాదికి దోషభేదికి ప్రపన్న వినోదికి విఘ్నవల్లికాచ్ఛేదికి మంజువాదికి అశేష జగజ్జన నందవేదికిన్ మోదక కాదికిన్ సమద మూషక సాదికి సుప్రసాదికిన్ హిమవంతుని కూతురైన పార్వతీదేవి యొక్క హృదయానురాగమును పొందిన వానికి సమస్త దోషములను పోగొట్టేవానికి నిర్మలమైన వానికి విఘ్నములను తొలగించేవానికి ప్రియంగా మాట్లాడేవానికి
అశేషమైన జనులకు ఆనందాన్నిచ్చేవానికి, కుడుములు ఉండ్రాలు తినేవానికి, మూషికాన్ని ఎక్కి వివరించేవానికి మ్రొక్కుతాను. క్షోణి తలంబు నన్నుదురు సోకగా మ్రొక్కిను తింతు సైకత శ్రోనికి జంచరీక చయ సుందరవేనికి రక్షితామర శ్రేణికి దోయజాత భవ చిత్త వశీకరణైక వానికి నక్షదామశుక వారిజ పుస్తక రమ్యపానికిన్. నేలకు నుదురు తాకేటట్లు మ్రొక్కి సరస్వతీదేవిని నుతిస్తున్నాను. ఆ వాణి ఇసుక తిన్నెల వంటి పిరుదులు గలది, తుమ్మెదల గుంపు లాంటి అందమైన జడ ఉన్నట్టిది, శరణన్న వాళ్ళను రక్షించేది, పద్మం నుంచి పుట్టినవాడైన బ్రహ్మ యొక్క మనస్సును వశపరుచుకునే వాక్కు గలది, జపమాల, చిలక, పద్మము, పుస్తకము వీటిని తన రమ్యమైన చేతులందు దాల్చినట్టిది. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు. తర్వాతి అమృతమైన పద్యాలు తర్వాతి వీడియోలో చూద్దాము.